నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతాం. నెల్లూరులో ఆధునీకరించిన వీఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్. విశాఖలో క్రైమ్ రేటు తగ్గించేందుకు పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలి. ట్రాఫిక్ నియంత్రణకు ఇచ్చిన మోటార్ సైకిళ్లు, డ్రోన్లు ప్రారంభించిన హోంమంత్రి అనిత. నగర పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి. స్వచ్ఛతా పక్షోత్సవాల్లో భాగంగా హెచ్పిసిఎల్ గేట్ వద్ద కళాకారుల వీధి నాటకం. గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలి. సమీక్షలో అధికారులను ఆదేశించిన హోంమంత్రి అనిత. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరులో ఆధునీకరించి వీఆర్ పాఠశాలను మంత్రి ప్రారంభించారు. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ను సిద్ధం చేశారు. తరగతి గదులను సందర్శించిన మంత్రి డిజిటల్ విద్యా విధానాన్ని పరిశీలించారు. ప్రతి తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. లైబ్రరీలో పుస్తకాలు పరిశీలించారు. అంతకుముందు P4 కార్యక్రమానికి ముందుకొచ్చిన పి సరణి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిలను మంత్రి లోకేష్ సత్కరించారు. అనంతరం క్రీడా మైదానాలను పరిశీలించి విద్యార్థులతో క్రికెట్, వాలీబాల్ ఆడారు. ఆర్ఎస్ఆర్ స్కూల్ ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. ఘన చరిత్ర ఉన్న వీఆర్ స్కూల్ ను అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. వెంకయ్యనాయుడు, ఎస్పీ బాలు వంటి వాళ్లు ఈ పాఠశాలలోనే చదివారని గుర్తు చేశారు. మూతపడిన వీఆర్ హైస్కూల్ ను తిరిగి తెరిపించిన ఘనత మంత్రి నారాయణదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే కాలేజీలో హిందూ స్కూల్గా విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా. అది టీవీలో వచ్చినప్పుడు చాలామంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరు నాకు ఫోన్ చేసి, అంత కఠినమైన శాఖ నీకు అవసరమా? సంఘాలు ఉంటాయి, మధ్యాహ్న భోజనం పథకం ఉంటుంది, స్కూల్ కిట్లు ఉంటాయి, ఇది చాలా కష్టమైన శాఖ, ఇది మీకు అవసరమా అని అడిగారు. అప్పుడు వాళ్ళందరికీ ఒకటే చెప్పా, ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం. విద్యాశాఖని మార్చగలితే ఏ శాఖనైనా మనం మార్చగలుగుతాం. అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను. పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేదానికే నేను విద్యాశాఖ మంత్రి అయ్యానని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా. ఇది నేను ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నా. ఫస్ట్ గ్రేడ్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు నా కింద ఉంది. కేజీ నుంచి పీజీ వరకు ఈరోజు కరికులంని మేము బలోపేతం చేస్తున్నాం. మీరే చూశారు, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మీ పిల్లలకి ఈరోజు యూనిఫామ్ ఇచ్చాం. పిల్లలకి ఇచ్చిన బ్యాగులు మీరు చూశారు, పుస్తకాలు మీరు చూశారు, ఏకంగా వర్క్ బుక్స్ కూడా మేము ఈ పిల్లలకి అందజేస్తాం జరిగింది. యూనిఫామ్ కానీ షూస్ వరకు కూడా ప్రతిదీ చూసి ఈరోజు మీ పిల్లలకి మేము అందజేశాం. ఇంతేకాదు, ప్రతి సంవత్సరం 2 సార్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలు కూర్చుని మాడుకోవాలి. ఈ నెల జూలై 10న మొదటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగబోతుంది. మళ్ళీ తిరిగి డిసెంబర్లో కూడా పెడతాం. అంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎంతవరకు చదివారు, ఎక్కడ వెనుకబడి ఉన్నారో నేరుగా తల్లిదండ్రులు తెలియజేసేదానికే ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడితో వదిలిపెట్టాం. పిల్లలకి టెక్నాలజీతో జోడించాలి, మెరుగైన టెక్నాలజీ అందించాలి, ప్రపంచంలో జరుగుతున్న మార్పులు తెలియజేయాలి లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరూ తెలుసు, మధ్యాహ్న భోజనంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి సన్నబియ్యం ప్రవేశపెట్టారు. దాని వెనకాల ఒక కారణం ఉంది. గతంలో డిసెంబర్ మాసంలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. జనరల్గా ముఖ్యమంత్రి గారు పాఠశాలలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది. నాకు ఫోన్ చేశారు అధికారులు. ఫోన్ చేసి
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే భోంచేస్తారు, ఏం పెట్టాలని అడిగారు. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం పెడదామని చెప్పా. ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాల, ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయాల, మన పిల్లలు కింద కూర్చుని భోంచేస్తారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోంచేస్తారని నేను చెప్తాను జరిగింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆ భోజనం తినిన తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో 30 నిమిషాలు ప్రయాణం చేశా. ఆ 30 నిమిషాలు మన పిల్లలు తింటున్న భోజనం గురించి మాట్లాడారు. ఆయన నాకు తెలియజేశారు, అన్నం బాలేదు, నాకేం నచ్చలేదు, ఇది మీరు మార్చాలి, పౌష్టిక ఆహారం పిల్లలకి అందజేయాలి లక్ష్యం అని ఆయన చెప్పారు. అందుకే ఈరోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది. విశాఖలో క్రైమ్ రేట్ను తగ్గించడంలో ముందుండాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసులను ఆదేశించారు. ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు, ఉచిత మోటార్ సైకిళ్లను, డ్రోన్ కెమెరాలను ఆమె చేతుల మీదుగా అందజేశారు. బీచ్ రోడ్ లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ పోలీస్ యంత్రాంగానికి పోర్ట్ అథారిటీ 100 ఏసీ హెల్మెట్లు, 2 డ్రోన్ కెమెరాలను అందజేసింది. ఈ ఏసీ హెల్మెట్లను సౌత్ ఏషియా ఏజెన్సీ కంపెనీ తయారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 68 మోటార్ సైకిళ్లను అందజేసింది. వీటిని బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం ఎదురుగా హోంమంత్రి అనిత చేతుల మీదుగా పోలీసులకు అందజేశారు. జెండా ఊపి మోటార్ సైకిళ్లను ప్రారంభించారు. సిపి బాగ్చి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖలో పోలీస్ విభాగం పటిష్టంగా ఉండాలని హోంమంత్రి అనిత అన్నారు. పోలీస్ సంక్షేమంలో సిపి బాగ్చి ముందుంటున్నారని చెప్పారు. సామాజిక బాధ్యతగా పోలీస్ కుటుంబానికి చేయూతనందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ నియంత్రణకు 64 మోటార్ సైకిళ్లను ఇచ్చిందని చెప్పారు. ఎండలో పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి 100 ఏసీ హెల్మెట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థను తీసుకొస్తున్నామని, సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని పోలీసులు సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. ఈరోజు మేడం గౌరవ హోమ్ మినిస్టర్ మేడం చేత 200 ఏసీ హెల్మెట్స్ ఈ 200 ట్రాఫిక్ పర్సనల్కి ఇవ్వడం జరుగుతుంది. అందులో 100 ఏసీ హెల్మెట్స్ వైజాగ్ పోర్ట్ అథారిటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకా 100 ఏసీ హెల్మెట్స్ సౌత్ ఏషియా ఎల్పిజి కంపెనీ తరఫున డొనేట్ చేయడం జరిగింది. ఆ ఏసీ హెల్మెట్ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దానివల్ల ఆ ఏసీ హెల్మెట్ ధరిస్తే 8 నుండి 10 డిగ్రీ వరకు ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఒక ఏసీ ఫీలింగ్, ఎయిర్ కండిషన్ ఫీలింగ్ వస్తుంది. అందుకే ఏసీ హెల్మెట్ నేమ్ పెట్టడం జరిగింది. మన వైజాగ్ నగరంలో దాదాపు 400 మంది ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారండి. ఈ ఎండలో పనిచేయాలంటే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంతకుముందు 35 ఏసీ హెల్మెట్ కొని డొనేట్ చేశారండి డోనర్స్, దాతలు. ఈరోజు ఇంకా 200 ఏసీ హెల్మెట్స్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇంకా 165 ఏసీ హెల్మెట్స్ మేము ఇవ్వగలిగితే 100% ట్రాఫిక్ సిబ్బంది కవర్ అయిపోతుంది. ఈ కార్యక్రమంలో విశాఖ నగర పోలీసులతో పాటు డీసీపీలు, ఏసీపీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన 64 మోటార్ సైకిళ్లు ఉపయోగపడనున్నాయి.
పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు నగర ప్రజలు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. హెచ్పీసీఎల్ విశాఖ రిఫైనరీ, జీవీఎంసీతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్షోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిఫైనరీ ప్రధాన కార్యాలయం వద్ద హెచ్పీసీఎల్ ఈడీ రమేష్ కృష్ణన్, సీజీఎం హెచ్ఆర్ గంటా కిరణ్ కుమార్లతో కలిసి స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళా బృందాలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీధి నాటకం వేశారు. పక్షోత్సవాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీ వరకు జీవీఎంసీ పరిధిలో 8 స్వచ్ఛతా రథాలు, 4 బృందాలతో వీధి నాటకాలు, పపెట్ షో బృందంతో పాటు విస్తృత ప్రచారం కల్పించనున్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సంచులను విడనాడాలంటూ గుడ్డ సంచులను ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, హెచ్పీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లు, ఉన్నతాధికారులు, పీఆర్ కన్సల్టెంట్ కాళీ తదితరులు పాల్గొన్నారు. చుట్టూ తిరిగి మా ఇంటి ముందు ఎవరేస్తారని జ్వరాలన్నీ వచ్చేస్తున్నాయి. ముందు మనం శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అప్పుడు ఇంకొకరి కోసం మనం చెప్పాలి. ఏదైనా చెప్పాము అంటే వినేలా ఉండాలి. అర్థమైందా? ముందు నీ ఇల్లు శుభ్రం చేయి, నీ చుట్టుపక్కల శుభ్రం చేయి. నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. టైం అయింది, కావాలని జోబులు పెట్టుకున్నాను, బజార్ ఒట్టుకొచ్చింది. అమ్మ ఒక్క నిమిషం కదా, ఎక్కడికి వెళ్తున్నా? బజార్కి. బజార్ ఏం తీసుకెళ్తున్నా? కవర్లన్నీ ఎట్టించుకుంటున్నా. ప్లాస్టిక్ కవర్లా? మంచిదా. ప్లాస్టిక్ కవర్ తీసుకొని బజార్ తెస్తావు కదా, ఎక్కడ వేస్తావు? ఎక్కడ ఏంటి అదో చెత్త అంతా ఎత్తేస్తాను, తిరిగి అలా పడిసేస్తాను. తింటే రావద్దు కదా. చెప్పారు కదా ప్రత్యేకంగా జీవీఎంసీ కవర్లు వాడొద్దని. గుడ్డ సంచులు ఎందుకు ఇచ్చారమ్మా? గుడ్డ సంచులు వాడమని చెప్తున్నారు. నువ్వు మళ్ళీ పట్టుకొచ్చి ఈ కవర్లో మార్కెట్కి వెళ్తానంటున్నావు. చూడమ్మా, పని పాటు లేక కాదు, నువ్వు ప్లాస్టిక్ వాడుతున్నావు. ఆ ప్లాస్టిక్ భూమిలో కలుస్తుంది అనుకుంటున్నావా? వందల ఏళ్ళైనా సరే ప్లాస్టిక్ అనేది భూమిలో ఎంకదు. ప్లాస్టిక్ సంచులు, గుడ్డ సంచులు వాడటం వల్ల మనకు మంచిదమ్మా. నువ్వు ప్లాస్టిక్ తీసుకొచ్చి చుట్టేసి పడిసేస్తున్నావు కదా, అది రోడ్డు మీద అంటే మొత్తం మీద పర్యావరణాన్ని నాశనం చేయడానికి పుట్టినట్టున్నావు నువ్వు. ప్లాస్టిక్ పారేకమ్మా, దాని వల్ల ఆవులు తింటున్నాయి, కుక్కలు తింటున్నాయి, అవి చనిపోతున్నాయి. అరకాన్ని మేము చెప్తుంటే అది కాల్చేసి మరి పడిచేస్తాను అంటున్నావు. కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందమ్మా. అర్థమవుతుందా? ఒకసారి విను. ఏదో మన ఇంట్లో పని అయిపోయింది కదా, చెత్త తీసుకెళ్లి పక్కింట్లో వడిచేద్దాము, ప్లాస్టిక్ తీసుకొచ్చి అక్కడ పడిచేద్దాం కాదు. ఎన్ని చెప్తున్నారో 1-2 సార్లు విను. మన ఆరోగ్యం కోసమే చెప్తున్నారండి ఎవరైనా సరే. ఎందుకంటే ప్లాస్టిక్ వాడటం వల్ల మనమే కాదు, మన పిల్లలే కాదు, మన ఆరోగ్యం చాలా పాడైపోయి, ఇంతకు ముందు తినడానికి మాత్రం డబ్బులు దాచుకునేవాళ్ళం. ఈ రోజుల్లో తినడానికి కాదండి, హాస్పిటల్ కోసం దాచుకోవాల్సి వస్తుంది. రేపు జ్వరం వస్తుందా, దగ్గు వస్తుందా అని ఆలోచించవలసి వస్తుంది. మన పాత రోజుల్లో అందరూ కూడా ఆరోగ్యంగా హెల్దీగా ఉండేవారంటే వాళ్ళు శుభ్రతతో ఉండేవారు. ప్లాస్టిక్ అనేది వాడేవారు కాదు. ఎక్కడికి వెళ్ళి ఒక సంచి అనేది పట్టుకొని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఇవి చెప్పింది కదా, అతనికేం పనిపాటు లేదని. అతనికేం పనిపాటు లేక కాదు, అది అలవాటుగా మారింది అతనికి. అలవాటు అనేది నేర్చుకోవడం చాలా మంచిది. గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. పోలీస్ కమిషనరేట్ లో సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇరుకైన రోడ్లు, ప్రాంతాల వద్ద మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తెచ్చి భక్తులకు సాయం చేయాలని, కమాండ్ కంట్రోల్ రూముల వద్ద తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ హరీందర్ ప్రసాద్, సిపి బాక్షి, పలువురు అధికారులు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో 7 ఏళ్ల పాటు విశేష సేవలందించిన పోలీస్ జాగిలం జిక్కి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. జిక్కి మృతి పట్ల అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సంతాపం తెలిపారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జిక్కి బెల్జియం మెలనాయిస్ జాతికి చెందింది. 2018లో విజయవాడ 6వ బెటాలియన్ డాగ్ స్క్వాడ్ శిక్షణ కేంద్రంలో ట్రాకర్ గా శిక్షణ పొందింది. వాసన ఆధారంగా గల్లంతైన వారి సొత్తు, నిందితుల ఆధారాలు గుర్తించడంలో జిక్కి అద్భుత ప్రతిభ కనపరిచింది. లా అండ్ ఆర్డర్ కేసులు, దర్యాప్తులు, చెక్ పోస్టుల తనిఖీలు, స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ సందర్భాల్లో నిర్వహించే పోలీస్ పెరేడ్ లో నిర్వహించే విన్యాసాల్లో జిక్కి అందరి ప్రశంసలు పొందింది.
పోలీస్ శాఖకు విశిష్ట సేవలందించిన జిక్కీకి ఘన నివాళులు అర్పించారు. ఆన్ రిజర్వ్డ్ డీఎస్పీ నాగేశ్వరరావు నేతృత్వంలో పోలీస్ అధికారులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది జిక్కీ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జోడుగుళ్లపాలెం శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. ఎల్జీ పాలిమర్స్ స్టెరైన్ గ్యాస్ ప్రమాద బాధితులు న్యాయం చేయాలని గ్యాస్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. 2020 మే 7న జరిగిన గ్యాస్ ప్రమాదంలో తాము అనారోగ్యం పాలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో జాయిన్ అయిన సుమారు 186 మందికి ఇప్పటికీ పరిహారం అందలేదని వాపోయారు. తమ ఆరోగ్య పరిరక్షణకు నిర్మిస్తామన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి జాడ లేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రతి బాధితుడికి ప్రకటించిన 10,000ను 39 కుటుంబాలకు అందజేసి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత 2020 సంవత్సరం మే 7వ తేదీన జరిగిన స్టెరిన్ గ్యాస్ ప్రమాదం, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో అప్పటి ప్రభుత్వం హడావుడిగా ఏదో చేయాలని మసిబూసి మాటగా చేయడం వల్ల 186 మంది సుమారు హాస్పిటలైజేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రోజుకి డబ్బులు రాలేదండి. ప్లస్ 39 కుటుంబాలు ఉన్నాయి. 10,000 రూపాయలు అప్పుడు గవర్నమెంట్ ప్రకటించింది, ప్రతి వ్యక్తికి కూడా 10,000 ఇస్తాము తక్షణ సహాయం కొందని చెప్పేసి. ఆ 10,000 కూడా రాని 39 కుటుంబాలు ఈ రోజుకి గత 5 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అప్పుడు స్పందన, ఇప్పుడు పీజీఆర్ఎస్ కార్యక్రమాలు, తర్వాత మన డిప్యూటీ సీఎం గారికి డైరెక్ట్గా నేరుగా కలిసి మా సమస్య విన్నవించాము, సీఎం గారికి విన్నవించాము, మంత్రి లోకేష్ గారికి విన్నవించాము. అయినప్పటికీ మా సమస్య ఈ రోజు వరకు ఎలాంటి పరిష్కారం నోచుకోలేదండి. తర్వాత మేము ఈ మధ్యకాలంలో అమరావతి వెళ్ళి అమరావతిలో కూడా సీఎం ఆఫీసులో ప్రజావేదిక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ ఆఫీసులో ఆ కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ నా అసోసియేషన్ ద్వారా ఇప్పటికే 20-30 సార్లు ఇచ్చామండి ఈ ఏడాదిలో. ఈ రోజు మేము అప్లికేషన్స్ పట్టుకెళ్తే కింద ఉన్న ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ఎకనాలజ్మెంట్లు ఇచ్చి మా తీసుకోవట్లేదండి. మీ అర్జీలు తీసుకోము, మేము ఎకనాలజ్మెంట్లు ఇవ్వము అనేది చెప్తున్నారండి కింద ఉన్న. మాకు 2020లోని 5వ నెల 7వ తారీఖు నాడు గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగింది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఏమవుతుందో కూడా తెలియని స్థితిలో మేము ఉన్నాము. అయితే అప్పట్లో ఏదో జరిగింది బాగానే ఉంది అనుకొని ఇదైపోయాం. కొన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం, చెందడం అన్నీ చేశారు. ఆ హాస్పిటల్లో ఇచ్చే ట్రీట్మెంట్ మాకు ఇప్పటికీ అసలు ఏమాత్రం హెల్త్ ఇదవ్వలేదు. ఆరోగ్యరీత్యా చాలా అంటే చాలా పాడైపోయాం. మా పిల్లలతో పాటు ప్రతి ఒక్క గడప కూడా ఇప్పటికీ బాధపడుతున్నారు. మాకు కళ్ళు మంటలు రావడం, నడిస్తే ఆవేశం రావడం. మాకు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీకు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాము, హెల్త్ కార్డులు ఇస్తాము, మీ ఆరోగ్యానికి మీ హామీ అన్నారు. న్యాయం కావాలి సార్. సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు, ఆ హాస్పిటల్ కావాలి మాకు అని కొంచెం అమౌంట్ క్రియేట్ చేశారు. అందులో సగం మందికి పడి సగం మందికి పడక మేము ఇంతమందిని తిరుగుతున్నాం. మెయిన్ హెల్త్ బాగలేదు, తిరగలేకపోతున్నాం, నల్లలేకపోతున్నాం. మేము పనులు చేసుకోలేకపోతున్నాము. మా పిల్లలు కూడా చెడిపోయారు సార్. మేము ఏదైనా అయితే మా పిల్లల పరిస్థితి ఏంటి? మా పిల్లలకి ఎవరు చూస్తారు? అప్పట్లో 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి 10,000 వేసిన వాళ్ళకి 3,50,000 వేశారు. ఆ 10,000 కూడా మాకు రాలేదు. నేను హాస్పిటల్లో ఉండిపోయాను సార్. నేను హాస్పిటల్ ఉండిపోయి అక్కడ ఏం జరుగుతుందో ఏం లేదో మాకు తెలియదు. నాకు చెక్కు కోసం 2 నెలలు తిప్పారు. శ్రీహరిపురం జీవీఎంసీ ఆసుపత్రిని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని సిపిఎం డిమాండ్ చేసింది. శ్రీహరిపురంలోని ఎఫ్ఆర్యు ఆసుపత్రిని కోరమండల్ సంస్థకు అప్పగించకుండా ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు, ఫ్లోర్ లీడర్ గంగారావులు కోరారు. ఈ మేరకు ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. జీవీఎంసీ 40, 58, 63 వార్డుల పరిధిలో సుమారు 2 లక్షల మంది ప్రజలకు ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ఇదేనని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పారు. అధికారంలోకి వస్తే 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని నేతలు హామీ ఇచ్చారని అన్నారు. కానీ ప్రభుత్వ ఆధీనంలో నడపకుండా కోరమండల్ ఏఎంజీ ఫౌండేషన్ కు అప్పగించి ప్రజల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. ధర్నాలో పెంటారావు, లక్ష్మణమూర్తి, విమల తదితరులు పాల్గొన్నారు. మన కౌన్సిల్లో జరిగినప్పుడు కోరమండల్ వాళ్ళు మేము డబ్బులు ఇస్తాము, సహాయం చేస్తాము, దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు? నేను కమిషనర్ గారి దగ్గర కూర్చొని మాకు పూర్తిగా 35 ఏళ్ల పాటు ఇవ్వండి, ఫీజులు పెట్టుకుంటాము, అలాగే ఒక్కొక్క పేషెంట్ కింద డబ్బులు వసూలు చేస్తాము, రక్త పరీక్ష కింద డబ్బులు వసూలు చేస్తాము, డెలివరీ చేస్తే ఇంత డబ్బులు వసూలు చేస్తాము, ఎక్స్రే తీస్తే ఎంత డబ్బులు వసూలు చేస్తాం, ఆ విధంగా ఫీజులు పెట్టుకొని మేము నడుపుతామనేటువంటి ప్రతిపాదన చేశారు.
ఈ రోజు ఎన్నికైనటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం దాన్ని ఎలా ఆమోదిస్తుందని నేను అడుగుతున్నాను. స్థానిక శాసనసభ్యుడు గణబాబు గారికి తెలియదా నేను అడుగుతున్నాను. సంవత్సరం నుంచి హాస్పిటల్ని మొదలు పెడుతూ ఉంటే, తినేస్తూ ఉంటే డబ్బంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ 1,20,00,000 ఇచ్చింది. ఆ డబ్బంతా ఏం చేశారని నేను అడుగుతూ ఉన్నాను. ఆ డబ్బంతా కూడా తినేసి ఈరోజు హాస్పిటల్ నిర్వీర్యం చేసేసి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి కారు సౌకర్యం కట్టబెట్టాలనేటువంటి చర్యలు చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి చర్యలు ఉపసంహరించుకోండి, ఫీజులు పెట్టేటటువంటి చర్యలు ఉపసంహరించుకొని గణబాబు గారు వెంటనే ఈ యొక్క ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజానీకానికి తెలియజేయాలి. 2 లక్షల మంది పేద ప్రజానీకాన్ని దీని అభివృద్ధి చేస్తారు. 4,700 కోట్ల రూపాయలు జీవీఎంసీ బడ్జెట్. 5 కోట్లు ఇస్తే ఏం పోయింది? వాడు సొమ్మ? జీవీఎంసీ వాళ్ళ యొక్క సొమ్ము కాదుగా, తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ సొమ్ము కాదు. విశాఖపట్నం ప్రజానీకం పన్నుల రూపంలో, రకరకాలైనటువంటి పన్నుల రూపంలో జీవీఎంసీకి ఇస్తున్నారు. ఆ డబ్బులు 5 కోట్ల రూపాయలు పెట్టి దీన్ని 100 పడకల ఆసుపత్రి పెట్టండి. ఎందుకు అభివృద్ధి చేయాలని నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల తక్షణమే ఇటువంటి చర్యలను ఉపసంహరించుకొని దీన్ని కాంప్రహెన్సివ్గా అభివృద్ధి చేసి ఇక్కడే ప్రాథమికమైనటువంటి చికిత్సలన్నీ, ఇక్కడే ప్రాథమికమైనటువంటి శస్త్రచికిత్సలన్నీ కూడా చేసేలాగా తగిన చర్యలు చేపట్టాలి. 24 గంటలు ఉండేలాగా దాదాపు ఒక 8 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేసేలాగా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తూ, ఆసుపత్రిని మేము 100 పడకల ఆసుపత్రిగా మేము అభివృద్ధి చేస్తాం. 24 గంటలు ఈ ప్రాంత ప్రజానీకానికి సేవలు అందిస్తాం. అధునాతన ల్యాబ్ పరికరాలను ఏర్పాటు చేస్తాం. అలాగే స్పెషల్ డాక్టర్లు ఏర్పాటు చేస్తాం. ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పని ఎన్నిక ముందు హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. మీరు అధికారం చేపట్టారు, ఎమ్మెల్యే అయ్యారు, విప్ అయ్యారు. గణబాబు గారు మీకు బాధ్యత లేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా సరే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఈ ఆసుపత్రిని వెంటనే ప్రైవేట్ గా కాకుండా అడ్డుకోవాలి. మీరు బాధ్యత తీసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చర్యలు చేపట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజానీకానికి గుండె జబ్బులతో సరే, అత్యవసరమైనటువంటి వైద్యం కావాలన్నా సరే ప్రభుత్వ ఆసుపత్రి లేదు. పోవాలంటే శ్రీనగర్ పోవాలి, లేదా టౌన్ పోవాలి. ఈ మధ్యకాలంలోనే ప్రాణాలు హరించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకని ప్రజల ప్రాణాలని కాపాడడం ఈ ప్రభుత్వం వరకు బాధ్యత. కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే జోక్యం చేసుకోవాలి, ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలి. మీరు తీసుకుని ఆసుపత్రిని వెంటనే స్వాధీనం చేసుకుని 100 పడకల ఆసుపత్రిగా మీరు డెవలప్ చేసి దీన్ని నడిపించాలని చెప్పని తద్వారా పారిశ్రామిక ప్రాంతం తాలూకా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఈ రోజు వాళ్ళు విడుదల చేస్తున్న కాలుష్యం వల్ల ఈ ప్రాంత ప్రజానికి తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారు, అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి ఆసుపత్రి నిర్మాణానికి కావాల్సిన నిధుల్ని వారికి రాబట్టండి. కాబట్టి మీరు స్వాధీనం చేసుకుని నడిపించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని చెప్పని మీతో. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేదే లేదని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. పీజీఆర్ఎస్ కు వివిధ సమస్యలకు సంబంధించి 347 వినతులు అందాయి. కలెక్టర్ తో పాటు జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్, ఏడీసీ వర్మ తదితరులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మంచి స్పందన వచ్చింది. మొత్తం 138 వినతులు అందాయి. అర్జీదారుల నుండి మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గులు వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా విన్నవించుకున్నారు. పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్, నీటి సరఫరా, రెవెన్యూ తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ కమిషనర్ ను కోరారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఆప్కోస్ కార్మికుల సమస్యలను పరిష్కరించి కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. రిటైర్ అయిన వారి స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు ఠాకూర్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిలు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సిఏ ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఆల్ ఇండియా ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సిఏ ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ వైజాగ్ బ్రాంచ్ విద్యార్థి జె శరత్ చంద్ర ఆల్ ఇండియా 29వ ర్యాంక్ సాధించినట్టు బ్రాంచ్ అడ్మిన్ ప్రిన్సిపల్ సిహెచ్ అంజిరెడ్డి, బ్రాంచ్ అకాడమిక్ ప్రిన్సిపల్ దినేష్ రెడ్డిలు తెలిపారు. అలాగే సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఏ ఫౌండేషన్ ఫలితాల్లో తమ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారన్నారు. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థ అకాడమిక్ ప్రణాళిక, క్రమశిక్షణతో విద్యార్థులు కామర్స్ కోర్సుల్లో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను అభినందించారు. ఫైనల్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు విజయదుందుబి మోగించడం జరిగింది. దీనిలో సిఏ ఇంటర్ పరీక్షా ఫలితాలలో మాస్టర్ మైండ్స్ వైజాగ్ బ్రాంచ్కి సంబంధించినటువంటి స్టూడెంట్ జె శరత్ చంద్ర హాల్ టికెట్ నెంబర్ 451129 ఆల్ ఇండియా లెవెల్లో 29వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా సిఏ ఫౌండేషన్ ఫలితాలలో పూర్ణచందు 333 మార్కులు రావడం జరిగింది. సిఏ ఫౌండేషన్ ఫలితాలలో ఇది దాదాపుగా హైయెస్ట్ మార్కు కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సిఏ ఫైనల్ ఫలితాలలో మిగిలినటువంటి ఇంటర్ ఫౌండేషన్ ఫలితాలలో చాలామంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. ఇది మాస్టర్ మైండ్స్కి చాలా గర్వకారణం. అదేవిధంగా కష్టపడినటువంటి శరత్ చంద్ర కానీ, పూర్ణచందు కానీ, లేకపోతే స్టూడెంట్ కానీ వీళ్ళందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఈ ర్యాంక్స్, ఈ మార్క్స్ తెచ్చుకోవటం జరిగింది. సో మాస్టర్ మైండ్స్ యొక్క అకాడమిక్ ప్రణాళిక, క్రమశిక్షణ విద్యార్థులను కామర్స్ కోర్సులలో ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు సాధించడానికి దోహదపడింది. అదేవిధంగా ఈ ర్యాంకులు రావడానికి వాళ్ళ పేరెంట్స్, సో ఫ్యాకల్టీ, స్టాఫ్ వీళ్ళందరూ కలిసి ఒక టీం వర్క్ లాగా వర్క్ చేయడం వలన ఈ ఆల్ ఇండియా ర్యాంకులు మంచి పాస్ పర్సంటేజీ మాస్టర్ మైండ్స్కి రావడం జరిగింది. ఈరోజే కాదు, ప్రతిసారి కూడా పరీక్షా ఫలితాలు ప్రకటించిన ప్రతి సందర్భంలో కూడా మాస్టర్ మైండ్స్కి ర్యాంకులు రావడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. థ్యాంక్ యూ. నాకు సిఏ ఇంటర్ ఫలితాలలో ఆల్ ఇండియా ర్యాంక్ 29 వచ్చింది. నేను మాస్టర్ మైండ్స్లోనే కోచింగ్ తీసుకున్నాను. ఇక్కడ కోచింగ్ తీసుకోవడం నాకు ర్యాంక్ రావడంతో చాలా హెల్ప్ అయింది. ఇక్కడ చేసిన హార్డ్ వర్క్ ఇదంతా ఈ రిజల్ట్స్ నిన్న ఆల్ ఇండియా ర్యాంక్ రావడంతో ఒక అంటే చాలా సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు చదివే టైంలో. థ్యాంక్ యూ. నేను కే పూర్ణచందు మాస్టర్ మైండ్స్లో సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇంటర్మీడియట్తో పాటు తీసుకున్నాను. నాకు సిఏ ఫౌండేషన్ ఫలితాలలో 333 అవుట్ ఆఫ్ 400 వచ్చింది. దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాస్టర్ మైండ్స్ వాళ్ళు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు నేను చదువుకున్నప్పుడు. నేను మాస్టర్ మైండ్స్లో ఇంటర్మీడియట్ నుంచి చదువుతున్నాను. నా సిఏ ఫౌండేషన్ ఇంకా సిఏ ఇంటర్మీడియట్ బోత్ గ్రూప్స్ ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది. నాకు దీనికి మా పేరెంట్స్ అండ్ మాస్టర్ మైండ్స్ సపోర్ట్ స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేశారు నేను చదువుకునే టైంలో కూడా. సింహాచలం దేవస్థానంలో హుండీని లెక్కించారు. గత నెల 16వ తేదీ నుండి 21 రోజుల పాటు వచ్చిన ఆదాయం లెక్కింపు నిర్వహించారు. నగదు రూపేణా 1,54,80,779 రూపాయలు భక్తులు సమర్పించారు. 132 గ్రాముల బంగారం, 835 గ్రాముల వెండిని కానుకలుగా స్వామివారికి సమర్పించారు. దీంతో పాటు వివిధ విదేశీ కరెన్సీలను హుండీలో వేశారు. సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్య కళ్యాణం కమనీయంగా జరిగింది. అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పూజాధికారులు నిర్వహించారు.
అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనాలు ప్రసాదాన్ని అందజేశారు. ఒకే వేదికపై తండ్రి కూతుళ్లు అవార్డులు అందుకున్నారు. నటరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సీనియర్ జర్నలిస్ట్ ఆయల సోమయాజులు జోగారావును ది డాన్స్ ఆఫ్ ఇండియా బీకన్స్ ఆఫ్ లైట్ అనే బిరుదుతో సత్కరించారు. అంతర్జాతీయ నృత్యోత్సవంలో ఈ అవార్డును అందజేశారు. ఇదే వేదికపై జోగారావు కుమార్తె రంగస్థల కళాకారిణి గంటి సీతా మహాలక్ష్మిని ది రేస్ ఆఫ్ హోప్ అవార్డును ఇచ్చి సత్కరించారు. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి, ఇన్కమ్ ట్యాక్స్ విశ్రాంత కమిషనర్ రవిశంకర్ నారాయణ తదితరులు ఈ పురస్కారాలను అందజేశారు. బిడ్డతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బిడ్డ మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రావణాపల్లి గ్రామానికి చెందిన లువ్వా సతీష్, కొయ్యూరుకు చెందిన మౌనికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సతీష్ ఆటో నడుపుతుండగా మౌనిక కిరాణా షాప్ నిర్వహిస్తుంది. వీరికి 4 ఏళ్ల కుమార్తె ఉంది. ఇటీవల తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు. ఆదివారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక పెట్రోల్ బాటిల్ తీసుకుని కూతురితో కలిసి సమీపంలోని జీడి తోటలోకి వెళ్లి నిప్పంటించుకుందని పోలీసులు తెలిపారు. వీరిని ఆసుపత్రికి తరలించగా కుమార్తె లాస్యశ్రీ చనిపోగా తల్లి మౌనిక చికిత్స పొందుతుందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. అందరికీ నమస్తే అండి. నేను కొయ్యూరు ఎస్ఐ అండి. నిన్న ఈవినింగ్ రావణపల్లి అనే విలేజ్లో 29 ఇయర్స్ బాలమౌనిక అనే ఉమెన్ వాళ్ళ డాక్టర్ కూడా కిరసనాయిల్ పోయించుకొని మంట అంటించుకున్నారండి. సబ్సిక్వెంట్గా గ్రామస్తులందరూ వాళ్ళిద్దరికీ నర్సీపట్నం హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. నర్సీపట్నం హాస్పిటల్లో పాప 5 ఇయర్స్ బాలశ్రీ పాప చనిపోయింది చికిత్స పొందుతూ. అలాగే మదర్కి ఏమో వైజాగ్ కేజీహెచ్కి రిఫర్ చేశారండి మెరుగైన చికిత్స. నిన్న నైట్ 1 గంట ప్రాంతంలో మదర్ కూడా బాలమౌనిక ఆవిడ కూడా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయిందండి. ఈవిడికి 15 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది రావణపల్లి లువ్వ సతీష్ కుమార్ అనే అతనితో. వాళ్ళు స్టార్టింగ్లో కొంతకాలం బాగానే ఉన్నారు. తర్వాత భర్త ఏ పనికి వెళ్లకుండా హెరాస్మెంట్ అయి చేశాడు. అమ్మాయికి ఏ జాబ్ చేయకుండా ప్రతి ఒక్కరితో అనుమానించడం. అలాగే ఆవిడ రీసెంట్గా 3 months బ్యాక్ ఒక కిరాణా షాప్ కూడా పెట్టుకున్నారు. అక్కడికి వచ్చే మగవాళ్ళతో కూడా అనుమానించడం, ఆ అమ్మాయికి తాగేసి కొట్టడం, ఇవన్నీ చేయడం వల్ల ఆ వేధింపులు తట్టుకోలేక ఆవిడ నిన్న ఈవినింగ్ ఇన్సిడెంట్ చేసుకుందండి. ఈరోజు మార్నింగ్ వాళ్ళ అమ్మాయి తాలూకా ఫాదర్ కంప్లైంట్ ఇచ్చారండి. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఫర్దర్గా ఏమైనా ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాం. ఓకే. హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతాం. నెల్లూరులో ఆధునీకరించిన వీఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్. విశాఖలో క్రైమ్ రేటు తగ్గించేందుకు పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలి. ట్రాఫిక్ నియంత్రణకు ఇచ్చిన మోటార్ సైకిళ్లు, డ్రోన్లు ప్రారంభించిన హోంమంత్రి అనిత. నగర పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి. స్వచ్ఛతా పక్షోత్సవాల్లో భాగంగా హెచ్పిసిఎల్ గేట్ వద్ద కళాకారుల వీధి నాటకం. గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలి. సమీక్షలో అధికారులను ఆదేశించిన హోంమంత్రి అనిత. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.